యువరత్న బాలకృష్ణ మాస్ హీరోగా విజృంభిస్తున్న తరుణంలో అభిమానుల హృదయాల్లో అతనికి ఉన్నటువంటి ఇమేజ్కి భిన్నంగా రూపొందిన చిత్రం ఆదిత్య 369. 1991లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలయ్య బాబు నటించడానికి ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా సగం విజయం సాధించింది. కృష్ణకుమార్గా, కృష్ణదేవరాయలుగా క్లాసీగా నటించారు బాలకృష్ణ. ఇళయరాజా గారు ఈ చిత్రం కోసం చేసిన బాణీలన్నీ సూపర్ హిట్లే. ఈ చిత్రం విజయానికి మెట్లే. కృష్ణకుమార్, హేమల మీద చిత్రీకరించిన ఈ వెన్నెలకంటి పాటని సినిమా కోసం బాలు గారు, జానకి గారు ఆలపించారు. ఇప్పుడు మన కోసం ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము సునీత అండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. రాసలీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జేయనేల. రాసలీల వేళ రాయబారమేళ మోజులన్నీ పాడగా జాజి పూల జావళి కందనేమ కౌగిట అందమైన జావిలి. మేని వీణలోన పలికి సోయగాల రాగము. మాయ చేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు. చీరదీసి పెంచకు భారమైన యౌవనం దూరసి కుతుంచకు చేప కళ్ళ సాగరాల అలల ఊయలుగన చూపు ముళ్ళ పలేను కల
చలువ సోకి నిలువ నీరు రాసలీల వేళ రాయవార మేళ మాటే మౌనమై మాయ జేయ నేల రాసలీల వేళ రాయవారమేళ రాసలీల వేళ రాయవార వేళ. ఎవరైనా సరే ఇళయరాజా లాగా ఈ పాటను కంపోజ్ చేయగలరా? ప్లీజ్. ఇంపాసిబుల్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీలీ కంపోజ్ సాంగ్. ఇది ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. నాట్ ఓన్లీ మాటలకు చేసినటువంటి స్వరాలే కాకుండా ఆర్కెస్ట్రేషన్ తీసుకున్నా సరే ఎంత అత్యద్భుతమైన క్రియేషన్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ది. ఈ ఒక్క పాటనే కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్లో నా స్టూడియోలో ఇళయరాజా రికార్డ్ చేసిన పాట. దిస్ ఇస్ ది ఓన్లీ సాంగ్. ఇది ఏ విధంగా ఏ అంశంలో తీసుకున్నా సరే, ఇంక్లూడింగ్ సింగింగ్, వై నాట్. జానకమ్మ గారు నేను పాడిన పద్ధతి కానీ పాట కానీ చాలా, ఎవరైనా ప్రతి సింగర్ కూడా నాకు ఇంత మంచి పాట దొరికితే బాగుండు అనుకునేటటువంటి పాట. అలాగే ఆర్టిస్టులు కూడా అనుకుని ఉంటారు, బాలకృష్ణ గారు కూడా అనుకుని ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి పాటలో ఇంత వైవిధ్యమైన పాట రొమాంటిక్ సాంగ్లో వచ్చి ఉండదు అనుకుంటాను నేను. ఐ థింక్ ఆయన కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా? మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను నేను. మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలని రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టేవ్ లోను హై ఆక్టేవ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టేవ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది.
కావాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుండే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళు ఉంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజం